ఒక సూచన. రెండోది, మా ఊర్లో రీసెంట్గా ఎప్పుడంటే ఆగస్టు నుంచి ఒక్కొక్క ఊరికి ₹1,00,000 ఖర్చు అయింది. ప్రతి ఇల్లుకి ఒక్కొక్క ₹1,00,000. అది మాకు వచ్చేది 10,000 15,000 శాలరీ. ఒక సంవత్సరానికి ఒక 2 నెలలకి ₹1,00,000 ఖర్చు పెట్టిందంటే మాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకోటి, ఈ పొల్యూషన్ ద్వారా నైట్ నేను రోజు పండుకుంటే పొద్దున్న వేసేకలా నా ముఖం మీద మొత్తం డస్ట్. నైట్ ఎట్లా రిలీజ్ చేస్తున్నారో ఏందో. నైట్ 12 నుంచి 3:30 వరకు మొత్తం వదులుతుర్రు. ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా నా ఫ్రెండే ఒక జర్నలిస్టు ఏమైందంటే, అన్ని రిపోర్ట్ మా దగ్గర ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే పాల్కేరు పోలీస్ స్టేషన్లో అక్కడ కూర్చోబెట్టిర్రు రిపోర్ట్ తీసుకొస్తుంటే. అది ఏందో అర్థం కావట్లే. మొత్తం ఇక్కడ బంద్ చేసి ఆయనకు అక్కడ రిపోర్ట్ చేస్తుంటే అక్కడ ఆపేసిర్రు. అక్కడ ఫోన్ కూడా కలవట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. అది ఏందో ఆయన మన పోలీసు వాళ్ళకి తెలవాలి, అందరికీ తెలవాలి అది. ఇంకో నా చిన్న మనవి, ఓకే 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 సార్ సారీ సార్ 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 లేదు సార్, అది ఓకే ఓకే అంతవరకు నా మనవి కాదు. ఒక ఐఐటి స్టడీ సర్కిల్ పెట్టాలని నా యొక్క కోరిక. ఎందుకంటే ఐఐటి సర్కిల్ ఇక మళ్ళీ ఈ ప్యారీలో రావాలని మాకు ఉద్దేశం లేదు. ఎందుకంటే మేము బయటికి పోవాలి సార్ మేము బయటికి పోవాలి. ఇక్కడ ఉండి ఏం చేస్తాం? ఆ దుమ్ము, ఆ డస్ట్, అదే పొలాల్లో ఏం పండట్లే. మాకు ఐఐటి సర్కిల్ చేస్తే పక్క చూడు ఏరే చూడబోతాం. అందరికీ మా కొడుకులు మేము మళ్ళీ ఇదే ఊర్లో బతికి మళ్ళీ ఇదే చేయాలని మాకు ఆశ లేదు. ఇప్పుడు అంతకుముందు రైతు రాజ్యం అన్నారు, కానీ రైతు రాజ్యం కాదు, ఒక బిజినెస్ మ్యాన్ రాజ్యం, ఒక ఇది రాజ్యం అంతే. కానీ రైతు రాజ్యం ఎప్పుడు కాలేడు. నరేంద్ర మోడీ చెప్తూనే ఉంటాడు, రైతు రాజ్యం అంటారు, కానీ రైతు రాజ్యం కాదు ఇది. ఒక ఎంప్లాయర్, ఒక కార్పొరేట్ల రాజ్యం నడుస్తుంది ఇప్పుడు. అందుకే ధన్యవాదాలు నాకు ఈ సభ ఇచ్చినందుకు. ఓకేనండి. నెక్స్ట్ కొర్రా లక్ష్మణ్ నాయక్.